కదా కామెడీ షో. సో మానస్ ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాలి కదా. అవును. మరి మీ తరఫు నుంచి ప్లాన్ ఏంటి? మా తరపు నుంచి ఇప్పుడు బుల్లెట్ భాస్కర్ టీం రాబోతున్నారు. ఓకే. జనరల్ గా సంక్రాంతి కంటే ట్రావెల్స్ అన్ని చాలా బిజీగా ఉంటాయి. అందుకేనే మా భాస్కర్ ఏం చేశాడంటే ఇంటికే ట్రావెల్స్ అని ఒకటి పెట్టాడు. ఇంటికే ట్రావెల్స్? డైరెక్ట్ ఇంటికేనా? మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తారు. కానీ ఎలా? అది ఎలా అని తెలియాలంటే మీరు పిలవాలి వాళ్ళని. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. వెల్కమ్ దేర్. పర్టికులర్ గా ఒక ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాను. ఇంటికే ఎయిర్లైన్స్. మీరు పండగలకు ఊర్లు వెళ్ళాలి. బస్సుల రేట్లన్నీ పెంచేశారు కాబట్టి ఇంటికే ఎయిర్లైన్స్ రాజమండ్రి, భీమవరం, నర్సాపురం, మొగల్తూరు ఎయిర్పోర్ట్ లో కాదు, ఇంటికే ఎయిర్లైన్స్. జస్ట్ మీ మ్యాన్ మీద మీరు దిగిపోవడమే. ఏం మాట్లాడుతున్నావురా? ప్యాసింజర్ రావాలమ్మా 1 by 1. 2 గంటల్లో వైజాగ్ వెళ్ళిపోవాలి సార్. ఈ రోజు నా శోభనం. గంటలో తీసుకెళ్తా. ఎంతండి? జస్ట్ 2000. ఓకే సార్. కూర్చో. ఆధార్ కార్డు తెచ్చాను ఫ్రీగా ఎక్కించదురా. ఆధార్ కార్డు తెస్తే ఎక్కించడానికి ఇది ఆ బస్సు కాదు, ఎయిర్ బస్. ఎవరు వెళ్ళాలి నువ్వు? శ్రీకాకుళం పక్కన పొందూరు నర్సరావుపేట జంక్షన్ లో మెల్లగా స్లో చేస్తాను. దిగుతావా? అయితే అక్కడ అలా స్లో చేస్తే దిగేస్తావా? డబ్బులంతా ఇదిగో అబ్బాయి రాజమండ్రి వెళ్తదా? ఎక్కడ దిగుతావు? రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ కాదు, కోటికొమ్మ బస్ స్టాండ్ లో దించేస్తాను. పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతానులే. నాకు ఇండో సీట్ కావాలి సోమా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇస్తే కుదరదు. యాడ దొరికింది సంతరా ఇదే? సార్ విజయవాడ వెళ్ళిద్దా? విజయవాడ ఎక్కడ దిగుతావు? ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఫ్రెండ్ సర్కిల్ దించుతాను. సార్ ఒక 5 నిమిషాలు ఆపుతారా? అడుక్కున్న పని ఉందా? మా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడమని. ఎవరు వెళ్ళాలి? నిర్మల్. ఎంత సార్ టికెట్? 3000 రూపాయలు. 500 తగ్గించుకోండి సార్. సార్ 2000 అందరూ తీసుకోండి సార్. సీట్ లో కూర్చోకుండా వెనకాల బాత్రూమ్ లో కూర్చో. డ్రైవర్ గారు నాకు ఫ్లైట్ పడదు, అంత ఉద్యమం డౌట్ గా ఉంది. అంత పెద్ద ఫ్లైట్ నోట్లో పెట్టుకోమన్నాడు పడ్డానికి. ఇప్పుడు మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మా ఎయిర్ హోస్టెస్ రాబోతున్నారు. She is Nari from Bhojpuri. She can speak Hindi, Marathi. She is Vari from West Godavari. She can speak only Telugu. మీరు ఫ్లైట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చేయండి త్వరగా. అందరికీ నమస్కారం. ఇంటికిరా ఎయిర్లైన్స్ కి స్వాగతం సుస్వాగతం. నా పేరు వర్ష. ఈ ఫ్లైట్ కి 6 ద్వారాలు ఉన్నాయి. 2 ముందు, 2 మధ్యలో, 2 వెనకాల. మీ సీట్ కింద గాలి బుడగలు ఉంటాయి. మీకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో ఆ గాలి బుడగలు తీసుకొని ఊదుకొని కింద నీటిలో పడాలి. అర్థమైందా? అయ్య బాబోయ్, నేను ఊదలేనండి. నాకు ఆస్తమా ఉంది. ఓ పని చేయు, సముద్రంలో పడిపోగానే కింద సొరస పెట్టి వెళ్తుంది. ఆ గొట్టం తీసుకెళ్లి దాన్ని నోట్లో పెట్టి అది ఊతుంది. అలాగేనండి. ఇప్పుడు హిందీ ప్రయాణికుల కోసం. सभी यात्रियों को नमस्कार. ये फ्लाइट में 4 द्वार है. 4 या 6? 6. 2 पीछे है, 2 मध्यलो है, 2 आगे है. ఆ కోపైలట్ త్వరగా పంపించండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఎమర్జెన్సీగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే ఏం చేస్తారు సార్? మంచి ప్లేస్ చూసి ఆపుతాను. అది ఎక్కడ సార్? అది నిన్ను ముందు దోసేస్తాను. నన్ను ఎందుకు ముందుకు తోస్తారు సార్? రన్వే కావాలి కదా, ఇక్కడ ల్యాండ్ చేస్తాను. ఎక్కడ తెచ్చావే? త్వరగా రా. రాత్రి ఏంది బాత్రూమ్ లో సౌండ్ లేంది? ఏం లేదు, ఫోన్ వచ్చింది. పెళ్ళాం ఇంట్లో ఉండగా బాత్రూమ్ ఏం చేస్తున్నారు? అబ్బా ఫెల్లో ఫోన్ మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఏమంటావు? ఒకసారి ఫోన్ తీరా. ఇగో వరి ఇదే నంగనా చింత. నిన్ను చూస్తే కొరకాలనిపి. కుక్కవా నువ్వు? మనిషివా? వాట్ హ్యాపెన్ సిస్టర్? హ్యాపెనింగ్ నా కాపురం కూలిపోయింది సిస్టర్. నాకు హెల్ప్ చేయండి సిస్టర్. మీ గొడవ ఇవాళ కదా రేపైనా చేసుకోవచ్చు. నా శోభనం రేపు అవ్వాల్సిందే ఖచ్చితంగా. పోనీయండి. తీసుకెళ్తా కూర్చో. పోనీ సార్, మా నాన్నకు మందులు వేసే టైం అవుతుంది. కూర్చో. ముగ్గురు పిల్లల మధ్య 1.25 లక్షలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటావా? ఫ్లైట్ స్టార్ట్ చేయి, టైం అవుతుంది ప్యాసింజర్లకి. అసలే సంక్రాంతికి ఇంటికి వెళ్ళాలి అందరూ. ఒకసారి ఎవరితో నన్ను మాట్లాడితే అప్పుడే కూర్చొని స్టార్ట్ అయిపోయింది. రెడీ టు టేక్ ఆఫ్. అబ్బా ఇంట్లో మర్చిపోయా టెన్షన్ లా.
అరే ఎక్కడున్నారా? ఒక్కసారి కూకట్పల్లి రూట్ లో రా, కొంచెం అర్జెంట్ ఇంటికి వెళ్ళి క్యారేజ్ తీసుకొని రా. నువ్వు చూసుకోవాలి కదా క్యారేజ్ తీసుకున్నాడు. వస్తున్నానులే. సార్ క్యారేజ్ ఎదురా ఇదో ఉంది సార్. సరే వెళ్ళు. కొంచెం ప్రాబ్లం ఉంది సార్, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం పట్టుకోవే. రెడీ స్టార్ట్ చేయి. కుట్టు పోపో అలా పో, అలా పో. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. రే ఎంత వచ్చింది కలెక్షన్? 3000 వచ్చింది సార్. నాదైతే టికెట్తో 10,000 వచ్చింది. దొరికిపోయేలా ఉన్నాం సార్, ఏదో ఒకటి చెయ్యండి సార్. చూడిస్తా. హలో ఎమర్జెన్సీ ల్యాండింగ్. సీట్ బెల్ట్ పెట్టుకోండి అందరూ. బెల్ట్ లాగు. ఎంతకి తెగించారా? డియర్ ప్యాసింజర్స్, మనకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చింది. ఫ్లైట్ లో బాంబు పెట్టారని మెయిల్ వచ్చింది. మీరేం టెన్షన్ పడకండి. మిమ్మల్ని రాజమండ్రిలో, నిన్ను వైజాగ్, నిన్ను సూర్యాపేట అందరిని దించాక నిన్ను బాంబు వైజాగ్ లో తీసుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా? నాయన నీ బాబు తీసుకోపోయినా నట్టలేదు కానీ మేము వెళ్ళిపోతాం నాయన, మా డబ్బులు మాకు ఇచ్చే. డబ్బులు కూడా కుదరదు, ఒకసారి తీసుకుంటే అంతే. మీరు కూర్చోండి, స్టార్ట్ చేస్తాను. మీ బండి వద్దు ఏంటి వద్దు, మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపో ఫోన్ అయితే. ఏంటి ఒక ఏళ్ళ పేలపోతే కనుక రాజమండ్రిలో ఈ బ్యాగ్ దింపేండి కొత్త. బాంబు ఉందని చెప్పి మీరు ఫ్లైట్ దిగలేదు ఏంటి సార్? ఇది అసలు కదిలే ఫ్లైట్. మనం ఎక్కడ ఉందో ఫ్లైట్ అక్కడే ఉంది. పండగ సీజన్ కాబట్టి ఇది సొమ్ము చేసుకున్నాం. ఇగో నీకు ఒక 5,000. గింతేనా? అదలే ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు స్కిట్ బాగుంది, కొద్దిగా లాగ్ అనిపించింది, బట్ అదర్వైజ్ ఇట్స్ ఎంటర్టైనింగ్. మనో సార్ ఎలా అనిపించింది? బాగుంది. ఇంటికే ఎయిర్లైన్స్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్. మరి Audience. ఆడియన్స్ ఈ స్కిట్ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ Thank టీమ్.